అట్లాంటాలో 43 సంవత్సరాలుగా తెలుగు ప్రజలకు సేవలందిస్తూ అభిమానాన్ని చూరగొన్న మెట్రో అట్లాంటా తెలుగు సంఘం తామ నవంబర్ 16, 2024 శనివారం రోజున దీపావళి వేడుకలు వైభవంగా జరిపింది. ఆల్ఫారెట్టా నగరంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు సంగీత విభావరి, మగవారికి ఫ్యాషన్ షో తదితర కార్యక్రమాలు నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల్లో పండుగలు ఎలా జరుపుకుంటారో అలాగే అట్లాంటాలో దీపావళి వేడుకలు జరిగాయి. తామా సాంస్కృతిక కార్యదర్శి సునీల్ దేవరపల్లి ఆహూతులందరినీ ఆహ్వానించారు. తర్వాత తామా టీం మరియు బోర్డు సభ్యులను వేదిక మీదకు ఆహ్వానించి వారిచే జ్యోతి ప్రజ్వలన చేయించారు. అధ్యక్షులు సురేష్ బండారు తామా ఇప్పటివరకు ఏ కార్యక్రమాలు చేశారో వివరించారు. బోర్డు చైర్మన్ శ్రీనివాస్ ఉప్పు తామా ఉచిత క్లినిక్, మనబడి వివిధ సదస్సులు వివరాలు తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాలు సునీల్ దేవరపల్లి సమన్వయపరిచి పాల్గొన్న వారందరికీ ప్రశంసా పత్రాలు బహుకరించారు. కార్యక్రమానికి ముఖ్య వ్యాఖ్యాతగా దీప్తి వ్యవహరించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన జార్జియా రాష్ట్రం 48వ డిస్ట్రిక్ట్ సెనేటర్ షాన్ స్టిల్ను, అతని భార్య డయానాను శ్రీరామ్ రొయ్యల వేదికపైకి ఆహ్వానించారు. తామా 43వ వార్షిక ప్రత్యేక సంచికని సెనేటర్ షాన్ స్టిల్ విడుదల చేసి వేదిక మీద తామా కార్యవర్గ సభ్యులకు అందజేశారు. డీజే టిల్లు, అశ్వత్థామ, మేజర్ వంటి సినిమాలకు సంగీత దర్శకత్వం చేసిన చరణ్ పాకాల మరియు వారి బృందం చెవులకింపుగా ఆలపించిన గీతాలు ఆహుతులను ఎంతగానో అలరించాయి. అలాగే వారి టీం యామిని ఘంటసాల దేవిక మ్యూజికల్ నైట్ ప్రదర్శనతో కార్యక్రమానికి వచ్చిన వారంతా పరవశించిపోయారు. దాదాపుగా 1000 మందికి పైగా అట్లాంటా వాసులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ వేడుకల్లో. ఈ కార్యక్రమం మొత్తానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన చరణ్ పాకాల మరియు బృందం నిర్వహించిన సంగీత విభావరి ఆహుతుల్ని ఉర్రూతలూగించింది.